ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారత్ అని చెప్పుకోవచ్చు. మన దేశంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను అందరూ ప్రజాస్వామ్య పండుగగా భావిస్తారు. ఈ సమరంలో వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటుంది. ఇక నిపుణుల అంచనా ప్రకారం చూస్తే 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా 1,35,000 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ ప్రకారం చూస్తే 2020 అమెరికా ఎన్నికల వ్యయం 1.2 లక్షల కోట్లను ఇది దాటిపోయింది. అయితే ఆ దేశంలో మొత్తం ఓటర్లు 6.6 కోట్ల మంది ఉండగా ఒక్కో ఓటరుకు 1,400 రూపాయలు ఖర్చు చేశారన్నమాట. ఇక భారత్లో చూసినట్లయితే 2019 లోక్సభ ఎన్నికలకు 600,000 కోట్లు ఇక భారత్లో 2019 లోక్సభ ఎన్నికలకు 600,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు కానుండడం గమనార్హం. ఇక భారత ఎన్నికల వ్యయాన్ని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ స్వచ్ఛంద సంస్థ 35 ఏళ్లుగా నిశ్చితంగా పరిశీలిస్తోందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో భారీగా ఖర్చు అవనున్నట్టు సంస్థ చైర్మన్ భాస్కర్ రావు అంచనా వేశారు. ఈ సమగ్ర వ్యయంలో చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వాలు, ఇటు అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని వివరించారు. అయితే ఇక ఎన్నికల వ్యయం మొదట 1,02 కోట్లు అవుతుందని సిఎంఎస్ అయితే అంచనా వేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా చూసినట్లయితే ఈ ఖర్చు 1,35 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు 4 నెలల ముందు నుంచి వేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయని సిఎంఎస్ చీఫ్ వివరించారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం కొనసాగుతుందన్నారు. ఇక సిఎంఎస్ అంచనా ప్రకారం చూసినట్లయితే ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు, రవాణా, ఇటు క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతల బేరసారాలు ఇందులో భాగమే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చేసే ఖర్చు 10 నుంచి 15%. ఎన్నికల వ్యయంలో వివిధ మాధ్యమాల ద్వారా పెట్టే ప్రచార ఖర్చు 30% మాత్రమే ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే కూడా వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని భాస్కర్ రావు తెలిపారు. అయితే భారత ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందకు రాకుండా పార్టీలు, అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో 60,000 రూపాయల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా వేయగా ఇందులో 45% భాజపాదే. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని సిఎంఎస్ చీఫ్ తెలిపారు. ప్రచారంలో డిజిటల్ వేదికల పాత్ర మరింత పెరిగిందన్నారు.
సిద్ధాంతాల కంటే కూడా ధనబలంపైనే విశ్వాసం పెరుగుతోందని ఇటీవల రాసిన నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ పుస్తకంలో భాస్కర్ రావు వివరించారు.